హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి కిరణ్. నేను ఇవాళ మీకు ఒక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేను ఏ కాన్సెప్ట్తో తీసాను అనేది అర్థమవుతుంది. సో మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా నేను ఎందుకు తీస్తున్నాను అనేసి అంటే మాత్రం ఇప్పుడు బయట వైరల్ చాలా నడుస్తుందని, మెయిన్లీగా పిల్లలకి చాలా అంటే చాలా జ్వరాలు, కోల్డ్, ఫీవర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందరూ హాస్పిటల్కి వెళ్ళలేరు కదా, అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనే కాన్సెప్ట్తో మాత్రమే నేను తీస్తున్నాను. వై బికాజ్ నాకు కూడా 2 అబ్బాయిలు ఉన్నారు, 5 years and 2 years. వాళ్ళకు కూడా 1 week నుంచి చాలా ఫీవర్తో సఫర్ అయ్యారు. సో నేను ఇప్పుడు వాళ్ళకి మంచి మెడిసిన్ ఇప్పించి నౌ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద ఫీవర్ అనమాట. సో మీకు యూస్ఫుల్ అవుతుందని తీసాను. సో ఫస్ట్ ఇది చూడండి, ఇది వచ్చేసి పారాసిటమాల్ అనమాట. ఇది ఫీవర్కి. సో 5 years పిల్లల వరకు, అంటే 3 years నుంచి 5 years వరకు ఉన్న పిల్లలకి 5 ml వేయండి 3 times. ఇంకా 2 years పిల్లలు, 3 years పిల్లలు, 2 కన్నా చిన్న 1 year బిలో ఉన్న పిల్లలకి 2.5 ml for 3 times అనమాట. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ మెడిసిన్ అయితే. సో ఫీవర్ ఉన్న వాళ్ళు ఇలాంటి మెడిసిన్ తెచ్చుకొని యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోల్డ్ అనమాట. మెయిన్ ఇదే కదా, అసలు పిల్లలని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కోల్డ్ మాత్రమే. సో చూడండి, ఇది ఫర్ రిలీఫ్ ఫ్రమ్ కోల్డ్ సిమ్టమ్స్ ఇన్ చిల్డ్రన్ అనమాట. ఇది ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది. ఇది 2.5 ml సరిపోతుంది 3 times a day. చాలా అంటే చాలా రిలీఫ్ ఉందండి. రన్నీ నోస్ నుంచి కానీ, వాళ్ళకి స్నీజింగ్ అంటే తుమ్మడం నుంచి, రన్నీ నోస్ నుంచి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది కూడా. ఇది ఇలా చూపించండి, స్క్రీన్ షాట్ తీసుకొని మెడికల్ షాప్లో వెళ్తే మీకు వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ అనమాట, యాంటీబయాటిక్. ఎన్ని మెడిసిన్స్ వాడినా యాంటీబయాటిక్ వాడితేనే మనకి త్వరగా రిలీఫ్ వస్తుంది. సో ఇది యాంటీబయాటిక్. సో మీకు యాంటీబయాటిక్లో ఎలా ఇస్తారో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళు యూస్ చేసిన వాళ్ళు ఉంటే మనకి ఒక పౌడర్ ఇచ్చేసి సిరప్ ఇస్తారు, అది ఇలా మిక్స్ చేసుకొని వాడాలి. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా ఇస్తారు యాంటీబయాటిక్, 3 days వాడండి, 5 days వాడండి అని ఇస్తారు. ఒకవేళ అయిపోయిందనుకో నో ప్రాబ్లం. ఇఫ్ మనకి ఇలా మిగిలిపోయింది అనుకోండి, దాన్ని మనం రీయూస్ మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇలా మిగిలిపోయింది మనం డస్ట్బిన్లో పడేయాలి, కానీ మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు వాడుకుందాంలే అని మాత్రం రీయూస్ చేయకండి. యాంటీబయాటిక్స్ అలా యూస్ చేయకూడదు. మిగతా మెడిసిన్స్ అంటే వీ కెన్ యూస్, బట్ ఈ యాంటీబయాటిక్స్ మాత్రం యూస్ చేయొద్దు. మిగిలినది మనము డస్ట్బిన్లో వేసేయాలి, రీయూస్కి అస్సలు వాడకూడదు. మోస్ట్లీ అంతా ఫినిష్ చేయడానికి ట్రై చేయండి, కాకపోతే కోర్స్కి మించి కాదు. తగ్గిపోయింది కదా అని మానేయకండి. ఎంత కోర్స్ ఉందో 3 days కోర్స్, 5 days కోర్స్ కంపల్సరీగా మనం వాడాలి. అయిపోయింది అని అంటున్నాడు మా అబ్బాయి. డైలీ వేసాను కదా, ఆయన మెడిసిన్స్ చూపిస్తుంటే అతనికి వేస్తున్నానేమో అని భయపడుతూ ఏడుస్తున్నాడు. అందుకే మీకు చెప్తుంటే అయిపోయింది అనేసి అంటున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి, కఫ్రిల్ అంటే చాలా మటుకు పిల్లలకి నిమోనియా ఎఫెక్ట్ అవుతుంది. కఫం అనేది బాగా జామ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇదే మెయిన్ ప్రాబ్లం. నేను మా చిన్న అబ్బాయితో చాలా అంటే చాలా ఫేస్ చేశాను, హాస్పిటల్స్లో కూడా అడ్మిట్ అయ్యాను. ఇది అనమాట మెయిన్ కఫ్రిల్ అనేది. వాళ్ళకి పడుకున్నప్పుడు గురక పెట్టడం కానీ, బ్రీతింగ్లో ఆయాసం ఉన్నప్పుడు ఇదంతా జరిగేది మనకి కఫం అనేది జామ్ అవ్వడం వల్ల. సో ఈ కఫ్రిల్ అనే టానిక్ దీనికి చాలా అంటే చాలా పనిచేస్తుంది. పిల్లలకి చాలా రిలీఫ్ ఉంటుంది, పిల్లలతో పాటు మనము రిలీఫ్ అవ్వచ్చు ఇది వాడడం వల్ల. సో అస్సలు లేట్ చేయకండి. కోల్డ్ ఉన్న వాళ్ళకి, కఫం ఉన్న వాళ్ళకి ఇది వాడండి. ఇది జస్ట్ 2.5 ml వేయండి డేకి 2 times మాత్రమే. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, ఇది నాసల్ స్ప్రే అనమాట. బ్లాక్ అయిన అందరు పిల్లలకి మ్యూకస్ రాదు కదా, కొంతమందికి రాని వాళ్ళకి ఈ నాసల్ స్ప్రే, నోస్ బ్లాక్ అయిన వాళ్ళకి నాసల్ స్ప్రే యూజ్ అవుతుంది. ఏం లేదు, మనం పిల్లలని మన కాళ్ళపైన సైడ్లో పడుకోబెట్టేసి ఈ నాసల్ ఇలా స్ప్రే చేస్తే, నాసల్ స్ప్రే వాళ్ళ నాస్ట్రిల్స్లో స్ప్రే చేయాలి. నాస్ట్రిల్స్ అంటే ముక్కు నందరాలు, అందులో ఇలా స్ప్రే చేసేసి ఒక్క 2 seconds ఆగాలంతే. 2 seconds ఆగేసి ఈ పంపిస్తారు. దాంతోపాటు మనం ఫస్ట్ ఎక్సెస్ ఎయిర్ అనేది బయటికి తోసేసి ఇది నాస్ట్రిల్స్లో పెట్టి మనం మెల్లగా చేతిని ఇలా ఫింగర్స్ని ఇలా అంటుంటే మ్యూకస్ అనేది ఇందులో వస్తుంది. ఒక వేస్ట్ పేపర్లో కానీ, వేస్ట్ ప్లేట్లో కానీ మనం దీన్ని మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు. అలా వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. మ్యూకస్ రన్నీ నోస్ అంటారు కదా, ఊరికి చీమిడి వచ్చిన వాళ్ళ నుంచి కూడా ఇలా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నార్మల్ కోల్డ్ ఉండి కొంచెం సర్ది అలా అనిపించిన వాళ్ళు ఇది ఒక 1 ml వేసుకోవచ్చు. ఓకేనా. ఇలా మీకు ఏమైనా
నేను ఇచ్చిన వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకేమైనా కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా మీకు అని ఉండొచ్చు మెడికల్గా చూపించారు, ఏదైనా హోమ్ రెమెడీస్ ఉంటే చూపించండి చెప్పండి అనేసి. అది వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చేస్తాను. మా అబ్బాయి గోల చేస్తున్నాడు, ప్లీజ్ ఏమనుకోకండి. డిస్టర్బెన్స్ వస్తే మా చిన్నోడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.